భార్యలను రెంట్కి తీసుకుంటారా? నీకు తెలియని ఒక ఆచారం ఉంది, దడిచ ప్రథ. మధ్యప్రదేశ్లోని శివపురి డిస్టిక్లో 200 గ్రామాలు దడిచ ఆచారంలో అమ్మాయిలని వేరొకరి భార్యగా 10 రోజుల నుండి సంవత్సరం వరకు రెంట్కి ఇస్తారు. ఈవెన్ 8 సంవత్సరాల అమ్మాయితో సహా. ఇలా ఎవరు చేస్తున్నారు? కన్న తండ్రి కట్టుకున్న భర్త. అమ్మాయిని రెంట్కి ఇచ్చే ముందు బాండ్ పేపర్ రాసుకొని విత్ గవర్నమెంట్ స్టాంప్ డ్యూటీతో అగ్రిమెంట్ చేసుకుంటారు. వస్తువులను అమ్మినంత ఈజీగా అమ్మాయిలను అమ్ముతున్నారా? ఒకవేళ అమ్మాయికి మధ్యలో నచ్చకపోతే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. కానీ ఇలాంటి ఊరు నుండి వచ్చిన అమ్మాయి మాట వినేంత స్వేచ్ఛ ఉందంటావా? అగ్రిమెంట్ గడువైపోతే రీఛార్జ్ చేసుకునేంత ఈజీగా మళ్ళీ డబ్బులు ఇచ్చి మళ్ళీ అగ్రిమెంట్ని పెంచుకుంటారు. అమ్మాయి ఇంటికి వచ్చేది కేవలం మళ్ళీ ఇంకొకరి భార్యగా రెంట్కి వెళ్ళడానికి. ఇంత జరుగుతుంటే పోలీసులు ఇప్పటి వరకు ఒక్క కంప్లైంట్ ఇవ్వలేరు. కన్న తండ్రి కట్టుకున్న భర్త ఆచారం పేరుతో అమ్మాయిలను అమ్ముతుంటే పోలీసులు కంప్లైంట్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఇందులోని ఒక అమ్మాయి కథ నన్ను చాలా వేధించింది. 8 ఇయర్స్ అమ్మాయిని 40 ఇయర్స్ వాడితో భార్యగా రెంట్కి పంపారు. తన ఫస్ట్ నైట్ రోజే తన భర్తతో సహా వాళ్ళ బావ కూడా రేప్ చేశారు. అలా సంవత్సరం చిత్రవద అనుభవించిన తర్వాత మళ్ళీ వేరొకరి భార్యగా రెంట్కి వెళ్ళింది. అలా 9 మంది దగ్గరికి రెంట్కి పంపించారు. అప్పుడు ఒక NGO తనని సేవ్ చేసింది. గవర్నమెంట్ తలుచుకుంటే అమ్మాయిలను కాపాడలేరా? దీన్ని ఆపలేరా? ఆపగలరు, కానీ